స్టోరీ చెప్తాను మీకు నేను. అంటే నా లైఫ్లో జరిగిన ఇష్యూ, అంటే ఈ మూసీ చుట్టూ తిరిగిన ఒక చిన్న కథ. నేను 1977, 78, 79, 80 ఈ హైదర్ షా కోట్, రామ్దోగూడ, బండ్లగూడ జాగీర్, టీపు ఖాన్ బ్రిడ్జ్, లంగర్ హౌస్, ఈ ఏరియాలన్నిటి చుట్టుకుంటూ నేను నడుచుకుంటూ గోల్కొండ హై స్కూల్లో తెలుగు మీడియము 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ చదువుకున్నవాడిని. నా వయసు ఇప్పుడు 65 years. ప్రతిదీ కూడా నేను మూసీని చాలా దగ్గర నుంచి చూసిన వాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ప్రాపర్గా, నా క్లాస్మేట్స్ అందరూ కూడా హైదర్ షా కోట్కి సంబంధించిన వాళ్ళు, ఇదే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. నాతో పాటు 5. మేమంతా శనివారం కానీ సండే కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అంతా మామూలుగా చడ్డీలు వేసుకుని తిరిగేవాళ్ళం. ఆ రోజుల్లో 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ మేమందరం కలిసి మూసీలో కూర్చొని చేపలు పట్టేవాళ్ళం. జనరల్గా మూసీ రివర్లో వాటర్ ఎప్పుడు వచ్చేది అంటే, జనరల్గా వాటర్ వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఆ మూమెంట్లోనే వర్షం వచ్చేది. వర్షంతో పాటు మనకి గండిపేటలో ఉన్న 15 గేట్లు ఏవైతే ఉన్నాయో, టైం టు టైం దానికి మినిట్ టు మినిట్ వాళ్ళు వాచ్ చేసుకుంటూ 1 గేట్ వదలాలా, 2 గేట్లు వదలాలా, పైనుంచి మన వికారాబాద్ నుంచి, చెవెళ్ళ నుంచి, తాండూరు నుంచి ఏమైతే వాటర్ ఫ్లో వస్తుందో దాన్ని బట్టి అప్పర్ స్ట్రీమ్ నుంచి లోవర్ స్ట్రీమ్కి వచ్చే టయానికి వాళ్ళు గేట్ వైజ్గా ఓపెన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలా మనకి ఏ రోజు కూడా మనకి ఏదో ఫ్లడ్గా వచ్చేసి కాలనీలు మునిగిపోయినట్టు కానీ ఎక్కడ, మాకు తెలిసినంత వరకు నేను చూసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఆ తర్వాత మేము కంటిన్యూగా అక్కడ మేము ఈ థర్మాకోల్ తెడ్లు వేసుకుని మూసీలో మేము తిరిగేవాళ్ళం వాటర్లో. అప్పటి నుంచి మేము చూసాం. తర్వాత కూడా 77 నుంచి 80 వరకు కూడా ఈ మూసీని క్లీన్ చేయడం కానీ అలాంటిది ఏమీ కూడా అసలు ఎక్కడ ప్రస్తావన వచ్చేది కూడా కాదు. మామూలుగా నీళ్లు చాలా క్లీన్గా ఉండేవి. అంటే ఒకటి, జనవాసం పెరిగే కొద్దీ దాంట్లో కొద్దిగా మనకి డ్రైనేజ్ లైన్ కలిగిపోవడం, దానివల్ల మనకి కలుషితం అయిపోవడం వల్ల మనకి వాటర్ కొద్దిగా డిఫరెంట్గా అయిపోయి, ఎందుకంటే ప్రతి శనివారం ఆదివారాలు వచ్చి చేపల వాళ్ళు వచ్చి చేపలు కూడా పట్టుకొని వెళ్ళేవాళ్ళు. పర్టికులర్గా రెయినీ సీజన్లో అయితే మనకి చాలా చేపలు వచ్చేటట్టు. అలాంటి టైంలో మేము మూసీ గట్టు మీద కూర్చొని నేను ఆలోచించుకునేవాడిని, ఇంత మంచి ఆహ్లాదమైన ప్లేసు, ఇక్కడ నెమలు తిరుగుతున్నాయి, ప్రతి చెట్లు, ప్రతి చిన్న చిన్న చెట్టు మనకు ఔషధ భరితమైన చెట్లు దాన్ని బట్టి ఉండేవి అని అనుకునేవాళ్ళం. అట్ ద టైమ్ ఆఫ్ ఐఎమ్ 14 years. సో అప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ మనం ఇక్కడ మనం కనుక ఉండగలిగితే, ఒక ఇల్లు కట్టుకోగలిగితే ఎలాగుండేది అనేది నాకు అప్పుడే మైండ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంటే ఎలా ఉండేది, ఇంత మంచి ఆహ్లాదమైన ప్లేసు, ప్రతిదీ ఉన్నాయి మనకి ఇక్కడ. అప్పటికి అక్కడంతా అగ్రికల్చర్ ల్యాండ్ అండి, అంతా కూడా మూసీ వాటర్ని బట్టి వాళ్ళు అక్కడ తెడ్డుతో ద్వారా నీళ్లు తీసుకొచ్చి అంతా వరి పండించేవాళ్ళు. టీపు ఖాన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి గండిపేట విలేజ్ వరకు కూడా. అలాంటి మూమెంట్ జరుగుతూ నిదానంగా నేను నా లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల బహుశా నా కళ నెలవేరింది అనుకున్నాను. ఇవాళ అదే టైంలో నేను ఎక్కడైతే కూర్చొని నేను చేపలు పట్టుకుంటా కూర్చునేవాడినో అదే ప్లేస్లో నేను ఇల్లు కట్టుకున్నాను ఈరోజు. ఆ రోజు ఎలా తదాస్త దేవతలు తదాస్తు అన్నారో ఏమో తెలియదు, కానీ అదే టైంలో అదే ప్లేస్లో ఎక్కడైతే నేను కూర్చొని గట్టు మీద కూర్చొని ఎక్కడైతే చేపలు పట్టుకుంటా కూర్చొని వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా కలుసుకొని. ఇంకొక మాట చెప్పాలి అంటే, అక్కడ మనకి చుట్టుపక్కల కూడా మనకి అంత ఈత చెట్లు. అక్కడ వారానికి ఒకసారి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి, 2 రోజులకు ఒకసారి అక్కడ నుంచి జనాలు వచ్చేసి ఈతకలు కూడా తీసేవాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని. వాళ్ళు వచ్చేసి ఊరికి అక్కడ అమ్మడానికి ఉండేది ఏం కాదు, అందరికీ గ్లాస్ పోసేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి మంచి ఆహ్లాదమైన ప్లేసు ఇంత చక్కగా అందరూ వచ్చి అక్కడ ఒక చెట్లలో మనకి పిచ్చుకలు కానీ లేకపోతే పక్షులు కానీ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని హ్యాపీగా ఉండే పరిస్థితుల్లో మనమైతే ఒక మనిషి బతుకుతున్నామో, మనిషి జన్మ ఎత్తున్నాము కాబట్టి అక్కడికి వచ్చాం కాబట్టి నిజంగా అక్కడికి వచ్చి మనం ఒక ఇల్లు కట్టుకున్నాము. ఐఎమ్ గ్రేట్ థ్యాంక్స్ఫుల్ టు గాడ్. ఇవాళ అవే కళలు చెదిరిపోతున్నాయి కళ్ళ ముందు అంటే
దానికి వేరేగా ఏం అర్థం చేసుకోవాలి? ఇది ఇప్పటిది మేడం చెప్పారు 30 years మూసీది అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు 50 years, 2026 నడుస్తుంది. రేపు 27 వస్తే 50 years అయిపోతుందండి మూసీ గురించి. అప్పుడు ఎవరేం పట్టించుకోలేదు. దీనికంటే పెద్ద పెద్ద పార్టీలు వచ్చాయి, అన్ని పార్టీలు వచ్చారు, రాజకీయం చేశారు, అందరూ వచ్చారు, గవర్నమెంట్ ఫార్ములు చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు దాన్ని ఈ రకంగా జనాల్ని బాధ పెట్టడం? ప్రతిసారి అది గుడ్డోని నమ్ముకున్నట్టు రాళ్ళు విసరడం, ఏ రాయి తగులుతుంది, గుడ్డోడికి చేతుల్లో రాళ్ళు పెడితే చూస్తూ ఉంటాడు, ఎక్కడికి పోతుంది తెలియదు, ఎక్కడైనా తగులుతున్నది అనేది అందులో డౌట్. సో ఈ రకంగా మనకి 2 సంవత్సరాల నుంచి బాధ పెట్టడం. సరే పోనీ అక్కడికి ఇల్లు వచ్చి కట్టుకున్నావా అంటే ఆ స్తోమత లేని వాళ్ళం, మిడిల్ క్లాసు, ఏదో కష్టపడ్డాము, బ్యాంక్ లోన్కి వెళ్ళాము, లోన్ తెచ్చుకున్నాము. అంటే మా స్టేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, బహుశా నేను అనుకుంటున్నాను. తర్వాత సెకండ్ జనరేషన్స్, 2-3 జనరేషన్స్ మారాయి. ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళందరూ కూడా కష్టపడి, వాళ్ళు ఒక సంతోషం లేకుండా ఒక జాబులు చేసుకుంటూ బ్యాంక్ లోన్లు తెచ్చుకుని కష్టపడి ఈఎంఐలు ఏ రకంగా కడుతున్నారు.